అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ క్యాన్సర్ కేసెస్ డే బై డే బాగా పెరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ గట్ క్యాన్సర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ బాగా ఎక్కువవుతున్నాయి. బాడీలో మొత్తం మీ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా మీ లార్జ్ ఇంటెస్టైన్‌లో క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం అది చాలా చాలా కష్టం. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్ బాగుంటేనే మీ బాడీలో మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్తీగా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ లివర్ ప్రాపర్గా పనిచేయాలంటే మీ లార్జ్ ఇంటెస్టైన్ ప్రొడ్యూస్ చేసేటువంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే అసిటేట్, ప్రొపేనేట్, బ్యూటిరేట్ అని చెప్పి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెయిన్ ఫ్యాటీ ఇంకా చాలా ఉంటాయి. అవి మాత్రమే మీ లివర్ని 100% హెల్దీగా ఉండేటట్టు చేస్తాయి. సో మనం తీసుకునేటువంటి ఫుడ్ దాంట్లో ప్రాపర్గా ఈ ఫైబర్ లేకపోవడం, ప్రాపర్ లిక్విడేషన్ ఉండకపోవడం, మీ బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ కావాలంటే గ్రీన్ బ్యాక్టీరియా ఉండాలి. గ్రీన్ బ్యాక్టీరియా ప్రాపర్గా లేకపోవడం, వీటన్నింటి వల్ల మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల అక్కడ అది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి ఉన్నటువంటి సెల్స్ దగ్గరగా ఉంటాయి. బ్యూటిరేట్ ఉంటుంది. బ్యూటిరేట్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు మీకు అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాలనీస్ ఫామ్ అయిపోతాయి. ఆ కాలనీస్ ఫామ్ కావడం అనేది మీకు స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది క్యాన్సర్గా మారుతుంది. ఇది ఏ మాత్రం అక్కడ మాస్ కనిపించినా ఈ రోజుల్లో క్యాన్సర్ అని కింద చెప్పేస్తున్నాం. మనకి ఓపీ అవుతుంటుంది కదా, సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ఆశ్రమంలో ఓపీ అవుతుందని తెలుసు కదా. అక్కడ మొన్న ఒక కేసు వచ్చింది, తీసుకొని వచ్చారు వాళ్ళు. సార్ నాకు లార్జ్ ఇంటెస్టైన్‌లో క్యాన్సర్ ఉందని చెప్పారు, ఇంకా రేడియేషన్, కీమోలు చేయాలి అని చెప్తున్నారు అని చెప్పారు. చూస్తే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో యెల్లో కలర్ మాస్ ఉంది అని చెప్పారు. యెల్లో కలర్ మాస్ క్యాన్సర్ ఎందుకు అవుతుంది? దట్స్ ప్యూర్లీ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అక్కడ. మీకు క్యాన్సర్ యూజువల్‌గా ఉండాలంటే ఎయిదర్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ ఉండాలంట. మేము చదివింది అయితే ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. కానీ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఎప్పుడు యెల్లో కలర్ రాదు. అక్కడ దాంట్లో మళ్ళీ ఈ కొలమ్నార్ ఎపిథీలియం కానీ, కొలమ్నార్ సెల్స్ కానీ అటువంటివి ఏమీ లేవు. జస్ట్ మాస్ ఉంది అంతే. దానికి రేడియేషన్ ప్లస్ అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మళ్ళీ పెట్ స్కాన్ చేసి చూశారు. బాడీలో ఎక్కడా లేదు, స్ప్రెడ్ కావట్లేదు. రీజన్ అక్కడ ఉండేటువంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజం డ్యామేజ్ అయ్యి గ్రీన్ బ్యాక్టీరియా అనేది ప్రాపర్‌గా పనిచేయలేదు. అండ్ దానివల్ల అది అక్కడ డిపాజిట్ అయింది. సింపుల్‌గా దానికి ఒక 2 టీలు ఇచ్చాం. హెర్బల్ టీస్ ఇచ్చేసి డైట్ మెనూ ఇచ్చాము. దాన్ని ఫాలో అయితే 3 వారాల్లో నార్మల్ అయిపోయింది. అక్కడ లేదు, కరిగిపోయింది. అది ఫ్యాట్ కదా, ఫ్యాట్ అయితే ఈజీగా కరిగిపోద్ది. దాన్ని సెపరేట్‌గా మీ బాడీలో పలానా చోట ఎక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ కరగడానికి సెపరేట్‌గా ఉంటాయి కొన్ని మాలిక్యులర్ మెడిసిన్ అని చెప్పి సంజీవనిలో ఇస్తుంటాం మేము. సో అవి తీసుకుంటే అది ఈజీగా కరిగిపోయింది. నార్మల్ అబ్జార్ప్షన్ లెవెల్స్ వచ్చాయి. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చిందంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ లేవు. అలాగే ప్రాపర్‌గానే ఫుడ్ తింటున్నారు. ఏదో ఎప్పుడో నొప్పొచ్చిందని చెప్పి పోయారు. దానికి వాళ్ళు ఏదో స్కాన్ తీసేసి ఇంకా డీప్ స్టడీ చేసేసి ఇది ఫైనల్‌గా డిసైడ్ చేశారు. సింపుల్ ప్రాబ్లమ్ దానికి. ఎటువంటి సింప్టమ్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్ వాళ్ళకి సింప్టమ్స్ కనిపించవు. కాబట్టి అందరికీ డౌటే వస్తది. కాబట్టి ప్రతి దానికి కంగారు పడొద్దు మిత్రులారా. క్యాన్సర్ ఈరోజు వచ్చి రేపు చంపేది మనిషిని. క్యాన్సర్ సెల్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటే వాటిని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చు డెఫినెట్‌గా. ఓపిక ఉండాలి అంతే. ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది, రూట్ కాజ్ ఎక్కడుంది అన్నది మీరు గాని చూసుకోగలిగితే ఈవెన్ క్యాన్సర్ నుంచి కూడా రివర్స్ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి రేడియేషన్ లేకుండా, కీమో లేకుండా దాని నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. 100% చాలా కేసులు మేము ఇస్తున్నాం. స్ట్రిక్ట్‌గా మేము చెప్పినట్టు చేసే వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా ఉన్నారు. 3 పేషెంట్స్ ఉన్నారు. ఈ రేడియేషన్ తీసుకొని, కీమో తీసుకొని వాటి వల్ల వచ్చేటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ భరించలేక నాకొద్దు, నేను ఇలాగే క్యాన్సర్‌తో చచ్చిపోతాను, నేను మాత్రం పోను, కీమోకి, రేడియేషన్‌కి పోనని చెప్పి వచ్చి ఉన్నారు. జస్ట్ వారం రోజులకే వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చేసింది. నేనుంటాను, ఎన్ని నెలలైనా ఇక్కడే ఉండిపోతాను. పోయినా నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను కానీ నేనైతే బయటికెళ్ళనని చెప్పి కూర్చున్నా. డే బై డే వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. బాగా ఆకలి పెరుగుతుంది. ఆకలి అని చెప్పి ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వామిటింగ్ అయిపోయే స్టేజ్ నుంచి ఇప్పుడు 3 పూట్ల రైస్ పెడుతున్నాం మేము. వాళ్ళకి తింటున్నారు, హెల్తీగా ఉంటే అస్సలు తిరగలే. బెడ్ మీద నుంచి లేపడానికి కూడా ఒక అటెండర్ ఉండి లేపాల్సిన కండిషన్ నుంచి ఇప్పుడు మంచిగా వాళ్ళే తిరిగి అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. నేను చెప్పినటువంటి ట్రీట్మెంట్ వాళ్ళే బీపీలు చూసుకుంటున్నారు, వాళ్ళే హైడ్రోథెరపీకి, మసాజ్కి వెళ్తున్నారు, పంచకర్మకి వెళ్తున్నారు, వాళ్ళే ఓజోన్ థెరపీ తీసుకుంటున్నారు, తిరుగుతున్నారు వాళ్ళే హ్యాపీగా. అటెండర్ని పంపించేశారు, నువ్వు జాలిపోయి నేను ఒక్కనే చూసుకుంటాను అని చెప్తున్నారు. అంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎక్కడ రూట్ కాజ్ ఉంది. ఈవెన్ క్యాన్సర్ కేసులు కూడా ఓకే, బాడీలో రూట్ కాజ్ ఎక్కడుందో దాని ట్రీట్మెంట్ ఇస్తాం మనం. గట్ డిస్బయోసిస్ దాన్ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ కావచ్చు. కొంచెం ఓపిక ఉండాలి తీసుకునేదానికి. డెఫినెట్‌గా
రికవర్ అయిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. సరేనా? కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.